తెలంగాణ ఓపెన్ స్కూల్ ద్వారా ఒకే సంవత్సరంలో ఉత్తీర్ణులవుతారని ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ టీచర్ బుర్ర సదయ్య తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా, చిట్యాల జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ మాట్లాడుతూ తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ హైదరాబాద్ నిర్వహిస్తున్న ఓపెన్ స్కూల్లో ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్ చదువుకునే విద్యార్థులకు పరీక్ష ఫీజు డేట్ విడుదల చేసినట్టు తెలిపారు. పరీక్ష ఫీజును చిట్యాల జెడ్పీహెచ్సి ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ ను సంప్రదించి చెల్లించాలని తెలిపారు. నా పేరు బుర్ర సదయ్య, టీచరు జెడ్పీహెచ్ఎస్ చిట్యాల. మన యొక్క జెడ్పీహెచ్ఎస్ చిట్యాల పాఠశాలలో ఓపెన్ స్కూల్ ద్వారా తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ హైదరాబాద్ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ఎస్ఎస్సి మరియు ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి అడ్మిషన్స్ పూర్తయినాయి. మన యొక్క పాఠశాలలో ఎస్ఎస్సి లోపల 21 మంది మరియు ఇంటర్మీడియట్లో 35 మంది జాయిన్ కావడం జరిగింది. వీరందరికీ 2025 ఏప్రిల్ 25 నుంచి పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ అడ్మిషన్ పొందిన విద్యార్థులందరూ కూడా ఈ నెల 9 తారీఖు నుండి 22/1/2025 వరకు ఎలాంటి ఫైన్ లేకుండా వాళ్ళు పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అలా పరీక్ష ఫీజు చెల్లిస్తేనే హాల్ టికెట్ వస్తుంది, అప్పుడు పరీక్ష రాయడానికి వీలవుతుంది. ఎందుకంటే ముందు జాయిన్ అయింది కేవలం అడ్మిషన్ ఫీజు మాత్రమే. రెండవది, ఒకవేళ ఎవరైనా ఈ సమయంలోపు కనుక ఫీజు చెల్లించలేకపోతే 23/1/2025 నుండి 29/1/2025 వరకు ప్రతి సబ్జెక్టుకు 25 రూపాయల ఫైన్తో కూడా మనం ఫీజు చెల్లించవచ్చు. అట్లాగే ఇంకా ఆ సమయం లోపల కూడా చెల్లించని వారు 30/1/2025 నుండి 3/2/2025 వరకు ప్రతి సబ్జెక్టుకు ఒక 50 రూపాయల ఫైన్తో మనము పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ సమయం వరకు కూడా ఎవరైనా పరీక్ష ఫీజు చెల్లించకుండా మిగిలిపోతే 4వ తారీఖు 2వ నెల 2025 నుండి 6వ తారీఖు 2వ నెల 2025 వరకు తత్కాల లోపల పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కావున జాయిన్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా దీన్ని గమనించి ఫైన్ కట్టకుండా ముందుగానే జాగ్రత్త పడి, మీరు ఇంకేమైనా అనుమానాలు ఉంటే మీ యొక్క అసిస్టెంట్ కోఆర్డినేటర్ గారిని కలిసి మీరు మీ సందేహాలను నివృత్తి చేసుకొని మీరు పరీక్ష ఫీజు సకాలంలో చెల్లించి మీకు సంబంధించినటువంటి పాఠ్య పుస్తకాలు మిగతా అన్ని తీసుకొని మంచిగా చదువుకొని ప్రిపేర్ అయ్యి మీరు రెగ్యులర్ విద్యార్థులతో పాటుగా మీరు సర్టిఫికేట్ పొందాలని మీ అందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను. కాబట్టి మీ అందరికీ ఇవే మా శుభాభినందనలు.